ఇక తిరుమలలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన దివ్యల మాధురి అంశంపై స్పందించారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. కేక్ కటింగ్ కి సంబంధించిన బెల్స్ తమ దగ్గర ఉన్నాయంటూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ తప్పు చేసి ఎదురుదాడికి పాల్పడుతున్నారు. గతంలో మానవీధుల్లో రీల్స్ చేయగా కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం తగదంటున్నారు. క్షమాపణ చెప్పాలి అనంటూ భానుప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న కఠిన చట్టాలను తిరుమలలో తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్నారు భానుప్రకాష్. ఇక ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్, బర్త్డే సెలబ్రేషన్స్ తిరుమలలో జరపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. ఇంత చేసి తప్పు చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. తన దగ్గర బిల్స్ ఉన్నాయి అని చెప్పడం శ్రీనివాస్ కు తగదు అని అంటున్నారు. ఎలా అయితే స్వర్ణ దేవాలయం సమీపంలో కఠిన చర్యలు ఉన్నాయో, రీల్స్ చేయొచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలు చేయడం వీల్లేదో, అలాంటి చట్టాలు ఇంకా పై కఠినంగా అమలు చేయాల్సిందిగా టీటీడీ వారిని కూడా కోరుతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన వారు కానీ, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ కానీ, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క సంబంధించిన వారు కూడా ఇక్కడ వీడియోలు తీసుకోవడము, రీల్స్ చేయడము, వాటిని తమ ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాలోనూ చేసుకుంటున్నారు. తాజాగా ఏదైతే నిషేధం అని తెలిసినప్పటికీ తిరుమలలో జన్మదిన వేడుకలు నిర్వహించడమే కాకుండా వేడుకలు నిర్వహించడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీనికి టీటీడీ చైర్మన్కి సంబంధించిన వీడియోలు బయటకు వస్తే దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే తిరుమలలో శ్రీవారికి తప్ప మరెవరికి ఉత్సవాలు జరగవన్న విషయాలు ఆయనకు తెలిసినప్పటికీ, తాను శ్రీవారి భక్తులని పెద్దగా చెప్పుకున్నప్పటికీ ఎందుకు జన్మదిన వేడుకలు నిర్వహించారంటే అది మాకు తెలియదంటూ చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఏదైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామర్లుగా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారు కానీ, ఈ విధంగా ఏదైతే దువ్వాడకు సంబంధించిన దివ్యల మాధురి కూడా గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలాంటి రీల్స్ చేసింది. దానికి సంబంధించి కేసు కూడా నమోదైంది. అయితే టీటీడీ ఈ విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతుంది అన్న విషయాలను మనతో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు మాట్లాడాడు, తిరుమలలో బర్త్డే వేడుకలు నిర్వహించాము, కేక్ కట్ చేసాము, అది 2 నిమిషాల కార్యక్రమం, దానికి మీరంతా మా ఏదైతే బిగ్ బాస్ తనుజాతో పాటు దివ్యల మాధురిపై కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది అన్యాయము అక్రమం అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా శ్రీనివాస్ గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. శ్రీనివాసుల దగ్గరకు వచ్చినప్పుడు భక్తితో నమస్కరించాలే తప్ప వివాదాల కేంద్ర బిందువుగా ఎందుకు తిరుమల క్షేత్రాన్ని చేస్తున్నారు? గతంలో మాధురి గారు వచ్చినప్పుడు కూడా అక్కడ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రీల్స్ చేయడం జరిగింది. నిన్న టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. మీరు మీ ఆడంబరాలు కానీ మీ వేడుకలు కానీ ఏదైనా చేసుకోండి, తిరుపతిలో చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో చేసుకోండి, అత్యంత వైభవంగా చేసుకోండి, ఈ మీకు ఫ్యాన్స్ని కావాల్సింది మీ అభిమానులు కానీ పిలిచి చేసుకోండి, మాకే అభ్యంతరం. తిరుమల వెంకటేశ్వర స్వామిది, స్వామివారిని తప్ప అక్కడ మిగతా వేరే దేవతలకు కూడా పూజ చేసే అవకాశం లేదు. అంత కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అక్కడ. మీరు ఏదో కేక్ తీసుకొని వచ్చి కోసేసి అది ఎగ్లేసి లేదు ఒక బిల్లు చూపిస్తే బిల్లులు కాదు కావాల్సింది శ్రీనివాస్ గారు. మనసులో ఉండాలి వెంకటేశ్వర స్వామి. మీరేదో బిల్లులు తీసుకుని చూపించేసాడేమి మేము తప్పు చేయలేదంటే ఎస్ తప్పది. తిరుమల క్షేత్రంలో కేకులు బర్త్డే వేడుకలు చేయకూడదు, కేకులు కత్తిరించకూడదు, కోయకూడదు. మీకు అన్నీ తెలిసి కూడా ఎమ్మెల్సీ ఉన్నారు, మీరు అన్ని అనుభవం ఉంది. అనుభవం ఉండి కూడా మీరు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా పని చేసిన తర్వాత క్షమాపణ కోరాల్సింది పోయి ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు. వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుమల చేయొద్దండి. మేము గతంలో ధర్మకర్తల మండలి సమావేశాన్ని కూడా మేము చర్చించాం. తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇదేం షూటింగ్ స్పాట్ కాదు. మీరు షూట్లు తీసుకోవాలంటే ఊటీకో కొడైకెనాల్కో కాశ్మీర్కి వెళ్ళండి తప్ప కొండకు రావద్దండి. కొండకు వస్తే ఇక్కడ మా నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. దువ్వాడ గారి కేసులో అక్కడ ఉన్నటువంటి ఆ కేకు ఆమె బిగ్ బాస్ ఏదో తనూజ గారికి కూడా
నోటీస్ పంపించారని చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము కేసు నమోదు చేసి ముందుకు పోతాం. భవిష్యత్తులో ఎవరు కూడా తిరుమల క్షేత్రంలో ఇలా ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత క్షమాపణలు కోరాల్సింది పోయి తప్పు అయిపోయింది మేము చేయమని చెప్పి వెంకటేశ్వర దగ్గర కోరుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం మంచిది కాదు. కాబట్టి శ్రీనివాస్ గారు ఇది మీది మంచిది కాదు, వెంటనే మీరు చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పని చెప్పి కోరుకుంటున్నా. అయితే మీరు కూడా కేవలం రీల్స్ చేసిన వారు కానీ ప్రమోషన్లు చేసుకోవడానికి తిరుమలలో వేదికను చేసుకుంటున్న వారికి కానీ మీరు ఎందుకు వారి మీద కఠినంగా కేవలం 41C నోటీస్ మాత్రమే ఇస్తున్నారు? దీనిపైన ఏదైనా కఠినంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని కఠినంగా శిక్షించగలిగితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదంటున్నారు. ఆ దిశగా మీరు పాలక మండలి ఎందుకు ముందుకు పోవడం లేదు? మొన్ననే దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో అక్కడ ఉంటే నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎటువంటి కఠిన చట్టాలు ఉన్నాయి, అటువంటి కఠిన చట్టాలు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. గతంలో ఆ ఏడుకొండల వాడి దగ్గరికి వచ్చే వాళ్ళంతా స్వామివారి మీద భక్తి శ్రద్ధతో వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళంతా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వామివారి క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని తమ వ్యక్తిగత ప్రయోజనాల్ని దాని బట్టి ఈ రీల్స్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అక్కడొచ్చి మీరు ఏదైనా చేసుకోవాలంటే బయటలు చేసుకోండి. తిరుమల క్షేత్రానికి వస్తే కేవలం స్వామివారిని నమస్కరించడానికి మాత్రమే రావాలి తప్ప మిగతా ఇతర కార్యక్రమాలు చేసేదానికైతే అలిపిరి మెట్టు కూడా ఎక్కే అర్హత మీకు లేదు. ఆ విధంగా ఏ విధంగా స్వర్ణ దేవాలయంలో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి చట్టాలు తిరుమల క్షేత్రానికి కూడా తీసుకొని వచ్చే దిశగా మేము ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటున్నాం తొందరలోనే. ఎందుకంటే ఇది మన క్షేత్రం, ఏడుకొండలవాడు ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు, మొత్తం విశ్వాన్నే రక్షిస్తున్నటువంటి ఈ క్షేత్రాన్ని రక్షించుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇది హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఇక్కడ వెక్కిరి చేష్టలు చేసినటువంటి పనులు తిరిగి మీరు సమర్థించుకునే పనులు చేయొద్దండి. ఈ శాలిగ్రామ స్వరూపం శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఏడుకొండలు శాలిగ్రామ స్వరూపం. అక్కడ రాయి రప్ప పుట్ట చెట్టు అన్నీ హరినామ కీర్తనలు చేస్తుంటాయి, హరినామ భజనలు చేస్తుంటాయని చెప్పి మనకు పద్మపురాణం వరాహపురాణం చెప్తుంది. అలాంటి క్షేత్రానికి చెప్పులు కూడా వేసుకొని పోమయ్యా మేము. నేను తిరుమలకి వెళ్ళాలంటే చెప్పులు కూడా కింద వదిలేసి వెళ్తాము. నేనే కాదు, కొన్ని వేల మంది లక్షల మంది, మీరు ఒక నడకదారులు చూడండి, ఏ ఒక్క భక్తుడు కూడా చెప్పులు వేసుకొని రాడు. అంత పవిత్రమైన క్షేత్రం పైకి వచ్చి కొండ మీద మీరు ఇష్టానుసారంగా వివరించి ఈరోజు మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఖచ్చితంగా నేను పోలీస్ అధికారులతో నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దీని మీద కేసు నమోదు చేసి వారిని ఏ విధంగా చట్ట పరిధిలో వారిని శిక్షించాలి ఆ విధంగా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే టీటీడీ త్వరలో నిబంధనలను పూర్తి స్థాయిలో మార్పు చేస్తుంది, ఈ విధంగా రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ తమ వ్యక్తిగత విషయాలను తిరుమలలో రీల్స్ చేస్తూ ఈ విధంగా తమ వ్యక్తిగత సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వ్యూస్ కోసం పబ్లిసిటీ పొందాలనే వారికి కానీ, ఈ విధంగా మరోవైపు దువ్వాడ లాంటి వారు ఏదైతే జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించడం తప్పని తెలిసినప్పటికీ కావాలని ఎదురుదాడికి ప్రయత్నించడం చాలా తప్పని, ఇలాంటి విషయాల్లో దేవుడి మీద భక్తి దేవుడి పేరు పెట్టుకున్న మీరే ఈ విధంగా వ్యవహరించడం తగదంటూ కూడా ఏదైతే భానుప్రకాష్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ హితవు పలికారు. భవిష్యత్తులో ఏదైతే ఇక నుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా తమ వ్యక్తిగతంగా తిరుమలలో ఉన్న విషయాలను రీల్స్ చేయడం, అదేవిధంగా ఏదైతే మార్కెటింగ్ ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగితే ఖచ్చితంగా వారిపైన కఠినంగా శిక్షించే విధంగా త్వరలో చట్టంలో మార్పు కూడా వస్తుందని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.